ప్రశాంత్ హోల్డ్లో ఉండండి ప్లీజ్. మనకు బ్రేకింగ్ అందుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఐజా మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 20 ఉండగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 5 వార్డులు గెలుచుకున్నాయి. ఐజా మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. తన ఖాతాలో మరొక విజయాన్ని వేసుకుంది బీఆర్ఎస్ కు 2 విజయాలైతే ఇప్పటి వరకు దక్కిన పరిస్థితి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఐజా మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులుంటే 20 వార్డుల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 14, అధికార కాంగ్రెస్ 5 వార్డులు గెలుచుకుంది. సో మొత్తంగా ఐజా మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ తన జెండాను ఎగరవేసింది. రైట్, జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఐజా మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులున్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 5 వార్డులు గెలుచుకున్నాయి. ఐజా మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. మొత్తంగా బీఆర్ఎస్ ఖాతాలో 2 విజయాలు నమోదైన పరిస్థితి. రైట్, జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఐజా మున్సిపాలిటీలో 20 వార్డులుంటే 20 వార్డుల్లో బీఆర్ఎస్ 14 చోట్ల, కాంగ్రెస్ 5 చోట్ల విజయ దుందిబిని మోగించాయి. ఐజా మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. రైట్, మనకు బిగ్ బ్రేకింగ్ అందుతుంది. గుమిడిదాల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక భీంగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తన జెండా పాతేసింది. సో ఒక్కొక్కటిగా ఫలితాలు వచ్చేస్తున్నాయి. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ ఇటు ఖమ్మం నుంచి కూడా మనకు అప్డేట్ అందుతుంది. ఖమ్మం నుంచి ఇల్లందు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టుగా బిగ్ బ్రేకింగ్ అందుతోంది. కామారెడ్డి మున్సిపాలిటీని కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంది. నారాయణపేట మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. మొత్తంగా తన ఖాతాలో ఒక విజయాన్ని నమోదు చేసుకుంది భారతీయ జనతా పార్టీ. ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్ఎస్ వశం అయిపోయింది. సో ఒక్కొక్కటిగా ఫలితాలైతే వచ్చేస్తున్నాయి. మనం ఐ న్యూస్ స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. ఇటు గుమిడిదాల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే భీంగల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ తన జెండాను ఎగరవేసింది. ఒక్కొక్కటిగా ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇక ఖమ్మం జిల్లాకు వెళ్తే ఖమ్మం జిల్లా నుంచి తొలి ఫలితం అయితే మనకు వచ్చేసింది. ఇల్లందు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చొప్పదండి మున్సిపాలిటీలో మొత్తం 14 వార్డులుంటే కాంగ్రెస్ 10, బీజేపీ 3, బీఆర్ఎస్ 1 వార్డు గెలుచుకున్నాయి. చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తన విజయాలనైతే కొనసాగిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్. రైట్ వంశీ, మీరు అన్నట్టుగా చొప్పదండికి సంబంధించి 14 వార్డులు ఉంటే 10 వార్డులకు సంబంధించి కూడా ఇప్పటిదాకా ఆధిక్యంలో కొనసాగింది. 10 వార్డులను గెలుచుకుంది. ఇక 3 బీజేపీకి, అదేవిధంగా 1 ఇక బీఆర్ఎస్కి సంబంధించి కూడా చొప్పదండిలో ఇక విజయ డంకా మోగించింది ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అదేవిధంగా మీరు అన్నట్టుగా సుల్తానాబాద్కి సంబంధించి కూడా ఇప్పటికే కైవసం చేసుకుంది. కాంగ్రెస్కి సంబంధించి 12 అంటే మొత్తం 36 వార్డులు ఉంటే దాదాపు 15 ఈ వార్డులకు ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ 12, అదేవిధంగా బీఆర్ఎస్ ఇక ఇప్పటికీ ఖాతా తెరవలేదు. బీజేపీకి సంబంధించి 1, ఫార్వర్డ్ బ్లాక్ 2, ఇవన్నిటికీ అంటే 15 వార్డులను ప్రకటించడంలో ఆధిక్యంలో దూసుకెళ్తుంది అని చెప్పొచ్చు. కాంగ్రెస్కి సంబంధించి ఇప్పటికే 12 స్థానాలతో ఆధిక్యంలోకి వెళ్తున్న పరిస్థితి. మొత్తానికి చొప్పదండికి సంబంధించి ఇప్పటికీ ఓవరాల్గా ఇక ఏదైతే మున్సిపాలిటీ ఉందో దాన్ని పూర్తిగా చొప్పదండి కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. మొత్తానికి 14 వార్డులు ఉంటే ఆ 14కి సంబంధించి కూడా ఇప్పటికీ 10 వార్డులకు సంబంధించి కూడా ఇప్పటికీ విజయం సాధించిన నేపథ్యం కనబడుతుంది. ఓవరాల్గా వంశీ, మొత్తానికి ఈ 13 మున్సిపాలిటీలలో ఒకవైపు కాంగ్రెస్ మాత్రం దూసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక మేజర్ అయిన కరీంనగర్కి సంబంధించి కూడా మరి కాసేపట్లో మాత్రం ఇక ఫలితాలు వెలువడే అవకాశం ఉంది వంశీ.